అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి అత్యంత దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బంధువుల ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఇంట్లో ఘోర విషాదం. ఆటోను ఢీకొట్టిన లారీ, చిన్నారితో సహా నలుగురు బంధువుల దుర్మరణం, మరికొందరు మంది పరిస్థితి విషమం. మార్కాపురం జిల్లా కంభం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుక కోసం ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన బంధువులను వెనక నుంచి ఎముడిలో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల వ్యవధిలోనే కన్నీటి సంద్రంగా మారిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి వేడుక నిమిత్తం కుటుంబం మొత్తం ఆటోలో కంభం వైపు బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో రహదారి పక్కనే ఆటోనైతే నిలిపి ఉంచారు. కొందరు బంధువుల కోసం వెయిట్ చేస్తున్నారు. కొందరు బంధువులు ఆటోలో కూర్చోగానే సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జు అయిపోయిందని చెప్తున్నారు. ఇది ఏఐ క్రియేటెడ్ ఫోటో. ఈ ఘోర విషాదంలో ఈ భయానక ప్రమాదంలో 3 బంధువులు ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారిని స్థానికులు, పోలీసులు హుటాహుటిన మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ ప్రమాదంలో మరో 7 బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మార్కాపురం, ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటికీ వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న మార్కాపురం పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని పోలీసులు అయితే కనుక అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.